హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం నేను దృశ్య మేకప్ స్టూడియో ట్రైనింగ్ అకాడమీలో ఉన్నాను. ఫౌండర్ వేణుగారు దగ్గర ఉన్నారు. అసలు అకాడమీలో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి అండ్ వేణుగారు ఎలా తన లైఫ్ జర్నీ స్టార్ట్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఈ అకాడమీలో ఉన్నారు, ఎంత డిఫరెంట్ వేరే అకాడమీస్కి ఈ అకాడమీకి అనే విషయాలు చర్చించుకుందాం. నమస్కారం వేణుగారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం గారు. సో ఫస్ట్ దృశ్య అకాడమీ గురించి తెలుసుకునే ముందు మీ గురించి అందరికీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఆడియన్స్కి తెలియాలి కాబట్టి ఎలా స్టార్ట్ అయింది అసలు ఇండస్ట్రీలో జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే సినిమా అనేది చాలా ఇష్టం ఉండే మేడం. ఓకే. ఇండస్ట్రీలో ఒక పార్ట్ ఏదో ఒకటి చేయాలనే ఒక తపన ఉండేది. దాంతో హైదరాబాద్కి రావడం, వచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ఫస్ట్ మేకప్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. సూపర్ స్టార్ కృష్ణ గారు మేకప్ మెన్ మాధవరావు గారి దగ్గర మా గురువు గారు. ఓకే. గురువు గారి దగ్గర ఫస్ట్ మేకప్ నేర్చుకున్నారు, మాధవరావు గారి దగ్గర నేర్చుకున్నారు. దాని తర్వాత 3 years తర్వాత ఎంఎస్ నారాయణ గారికి పర్సనల్ మేకప్ మెన్ అయ్యాను. ఓకే. దాని తర్వాత ఆరతి అగర్వాల్ గారు, దాని తర్వాత సుమా మేడం గారు, దాని తర్వాత సదా గారు, హీరోయిన్ సదా గారు, రష్మి గారు, వర్షిణి గారు, వర్ష, ఇంకా ఇలాగా అందరు చాలామందికి పర్సనల్ మేకప్ మెన్గా జర్నీ అయ్యారు. సో కృష్ణ గారితో ఉన్న అనుబంధం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, మీరు కూడా వెళ్ళారు కాబట్టి అసిస్టెంట్గా, మేకప్ అసిస్టెంట్గా ఎలా ఉండింది అసలు? సార్తో, సూపర్ స్టార్ సార్తో అంటే స్క్రీన్లో ఉన్నంత ఏమంటారు సూపర్ స్టార్ అనే భయం అయితే ఉండేది కాదు. లొకేషన్ చాలా సాఫ్ట్గా, చాలా కూల్గా ఉండే పర్సన్. సినిమాలో లెంత్ డైలాగులతో ఆయన సూపర్ స్టార్గా అయితే పేరు ఉండేదో, లొకేషన్లో మాత్రం కూల్గానే ఉండేది. అందరినీ కూడా సరదాగా చూసుకునేవాళ్ళు. మా గురువు గారు కూడా అలాగే ఉండేది. 350 ఫిలిమ్స్కి ఆయన్నే మేకప్ మెన్. ఓకే. అండ్ అప్ టు లాస్ట్ వరకు కూడా ఆయనే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాధవరావు గారే మేకప్ మెన్. సో ఏజ్లో మీరు ఇండస్ట్రీకి రావడం 22 years. 22 years ఆఫ్ ఏజ్లో వచ్చేసారు, ఇంక ఇక్కడే స్థిరపడిపోయారు. సో ఎలా ఉంది అప్పుడు ఇండస్ట్రీ, ఇప్పుడు ఇండస్ట్రీ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? చాలా చేంజ్ ఉంది మేడం. అప్పుడు ఫోన్స్ ఉండేది కాదు, పేజర్స్, అట్లాగే కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ ఉండేది. ఒక సెంటర్ అంటే ఒక కృష్ణానగర్ సెంటర్ అని ఇప్పుడు సినిమా ఎలా అయితే తీసుకు, అవును, కృష్ణానగర్ సెంటర్ మాకు అలా ఉండేదా? అక్కడ ఒక దగ్గర. ఓకే. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి కార్లో, అప్పుడు మాకు ఒక మెటడోర్ వ్యాన్. ఓకే. ఒక మెటడోర్ వ్యాన్ అయినా కాస్ట్యూమ్, మేకప్, సెట్ అన్ని అందులోనే. ఓకే. 3 దాంట్లోనే పెట్టేసేవాళ్ళం. ఓకే. సో అలా మెటడోర్ లో అందరూ అందులోనే అందరం ప్యాక్ అయిపోయే వాళ్ళం మేడం. ఇక లొకేషన్ కంటే ఇప్పుడు క్యాబ్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ర్యాపిడోలు అంటున్నారు. మేము అప్పుడు వాకింగే మేడం. అంతే. ఒక దగ్గర సెంటర్లో వచ్చి 4 o'clock ఈ మార్నింగ్ 4 o'clock వెయిట్ చేసేవాళ్ళం మేడం. ఓకే. ఆ మెటడోర్ వ్యాన్ వచ్చిన తర్వాత అందరం దాంట్లో ఎక్కి వెళ్ళిపోయాళ్ళం. మళ్ళీ పేకప్ అయినప్పుడు కూడా అదే మెటడోర్ వ్యాన్. అప్పుడు ఏంటంటే ఇంత కమ్యూనికేషన్ లేదు. అంటే ఇప్పుడు మనం వేసే మేకప్స్కు కూడా మానిటర్ లేకుండా, ఓకే, ఓన్లీ డైరెక్ట్ కెమెరాలో చూసేది ఏముండదు. కెమెరామ్యాన్కి మాత్రమే తెలుసు మనం ఏం మేకప్ వేస్తున్నామో. మానిటర్లు కూడా చూసుకునేది లేదు. ఫోటోగ్రాఫరు ఒక నెల రోజుల తర్వాత ఆల్బమ్ లాగా తీసుకొచ్చి లొకేషన్లో పెట్టి చూపిస్తే అప్పుడు చూసేవాళ్ళు, అప్పుడు తెలుస్తుంది ఇలా వేసామా మేకప్ అని. ఇప్పుడు ఇంత స్పాంటనియస్గా ఫోన్లో తీసుకోవడము, మానిటర్లో తీసుకోవడము, అప్పటికప్పుడు రిజల్ట్ అనేది తెలియదు. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. దాదాపుగా ఒక 28 ఏళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో? 28 years మేడం గారు. 28 years నుంచి కూడా చాలా ఇష్టం అనిపించింది మేడం. అంటే ఫిలిం ఆర్టిస్టులకు ఎంతైతే ఫ్యాషన్ ఉందో ఈ వర్క్లో కూడా అంత ఫ్యాషన్ అనిపించింది మేడం. అందుకే చాలామంది ఈరోజు చిరంజీవి గారు మేకప్ మెన్ మా గురువు గారైనా, కృష్ణ గారు మేకప్ మెన్ మా గురువు గారైనా, చాలామంది లెజెండ్స్ మేకప్ మెన్స్ వాళ్ళు ఇన్ని సంవత్సరాల ఆర్టిస్ట్కి బోరు లేకుండా ఒక మేకప్లోనే ఉండగలిగినరు అని అంటే దీంట్లో చాలా బ్యూటీ ఉంది మేడం. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. అట్లాగే ఇప్పుడు నా కొలీగ్స్ కూడా చాలామంది కూడా ఇదే ఫీల్డ్లో ఇన్ని సంవత్సరాలు అంటే బాగా హ్యాపీగా హెల్తీగా సెటిల్ అయినాం. అంటే మళ్ళా వేరే రకంగా బిజినెస్లు చేసి లాస్ అని కాదు, బట్ ఒక హౌస్ కట్టుకోవడం, ఫ్యామిలీని బాగా చూసుకోవడం, మళ్ళీ అది ఒక మేకప్ ఆర్టిస్ట్గా, సెలబ్రిటీ ఆర్టిస్ట్గా కాకుండా ఒక మేకప్ ఆర్టిస్ట్గా సెటిల్ అయినాం. అది పెద్ద ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేడం. సెలబ్రిటీస్ అందరు అందంగా కనిపిస్తున్నారు అంటే దాని వెనకాల వేణుగారు లాంటి వాళ్ళు ఎంతో మంది కృషి. సో 28 ఏళ్ళు అయింది మేకప్ మ్యాన్ ఆర్టిస్ట్గా మీరు చేస్తూ ఉన్నారు. సో దృశ్య ఎక్కడి నుంచి వచ్చింది, మధ్యలో ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది దృశ్య అకాడమీ పెట్టాలి అని? నిజమే మేడం. అయితే కొంత జర్నీ చేస్తున్నాం ఇండస్ట్రీలో, కానీ ఏదో ఒక వెలితి అయితే ఉంది మేడం.
అంటే ఒకప్పుడు ఇంత అప్డేటు అకాడమీస్ అనేది లేకుండే మేడం. అప్పుడు ఓన్లీ డిఫెన్స్ ఆఫ్ ఆడపిల్లలు మేకప్ వేసుకోవడానికి భయపడేవాళ్ళు. ఓన్లీ ఆర్టిస్టులు మాత్రమే మేకప్ వేసుకునేవాళ్ళు. దాని తర్వాత బ్రైడల్స్కి అలవాటు పడ్డారు. పెళ్లి కూతురు అప్పుడు మేకప్ వేసుకోవడానికి అలవాటు పడ్డారు. అప్పుడు కొంచెం ట్రెండ్ మారింది మేడం. అంటే ప్రతి ఒక్కరికి మేకప్ అనేది కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఇంకా సోషల్ మీడియా అయ్యేసరికి ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు వీళ్ళు వచ్చారు కాబట్టి రీల్స్ దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్కరు మేకప్ వేసుకోవడం అనేది కామన్ అయిపోయింది మేడం. మీకు గిరాకీ ఎక్కువైంది అయింది మేడం. అంతేనా? అయితే నాకు ఈ థాట్ రావడానికి ఏమైంది మేడం అంటే, ఒకరోజు నేను పెళ్లి కూతురికి మేకప్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆడపిల్లలు వాళ్ళందరూ వచ్చి, బాబు మేకప్ ఎక్కువ వేయద్దు, చాలా ఇట్లా ఇట్లా చేస్తున్నారు, ఆ పార్లర్ వాళ్ళు వచ్చి మొత్తం ఇలా అలా చేసేసిపోతున్నారు, మరి నువ్వు కూడా అట్లా పూసేస్తే మా అమ్మాయి ఉన్న అందం కూడా పోతుంది అని వాళ్ళు మాట్లాడుతుంటే, అవునా అన్న. సరే నేను మేకప్ వేసినాక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. స్కిన్ టోన్ మేకప్ స్కిన్ ఫెయిర్లో వేసి అమ్మాయి ఏమైతే స్టైలింగ్ ఎలివేషన్ ఉందో అదే చేసి పంపించినాక ఆ థాట్ నాకు రన్ అవుతూనే ఉందన్నమాట. అంటే వాళ్ళు అన్నారు, ఓకే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసిన, అరే మనము ఇప్పుడు కొంతమంది ఇలా మేకప్ చేసే వాళ్ళు భయపడుతున్నారు కదా, మనం ఇంత మంచి స్కిన్ టోన్ మేకప్ మనం బయట చేస్తే ఎంత బాగుంటుంది అని ఒక చిన్న రన్ అవుతుంది మేడం. ఆ రన్ అవుతున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, అరే మనం కూడా ఇలాంటి ఒక అకాడమీ నేర్పిస్తే బాగుంటుంది అకాడమీ. పైగా ఏంటంటే ఆడపిల్లలు ఇప్పుడు ధైర్యంగా రాగలుగుతున్నారు మేడం, ఏది టెక్నీషియన్గా నేర్చుకోవడానికి. కరెక్ట్. ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ఎలాగనో ఈ కోర్సు కూడా అలాగా. అంటే చాలా మంది ఆడపిల్లలతో మేకప్ వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొంచెం అలా డైవర్ట్ అవుతుంది. వాళ్ళకి ఒక మంచి ఫైనాన్షియల్ స్టేజ్ ప్లస్ మంచి రెస్పెక్టబుల్ జాబ్ మేడం. అందరి ముందు కూడా మేకప్, హెయిర్, శారీ ట్రాపింగ్ చేయడము, వాళ్ళు హెల్తీగా చాలా సాటిస్ఫాక్షన్ అవ్వడం అనేది మంచిగా. ఓకే. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దృశ్య? ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యింది? ఇది 1.5 year కింద మేడం. అయితే దృశ్య అనే దానికి అకాడమీ పెట్టాలని అనుకున్నప్పుడు మా డాక్టర్ ఏవిఎస్ సురేష్ సార్ ఉన్నారు మేడం, మా సారు చైర్మన్ ఈ దృశ్య కంపెనీకి. సారు ఆ రోజు ఆయనకి ఏంటి అంటే, నువ్వు ఎదగలుగుతావా, ఓకే నేనున్న బ్యాక్గ్రౌండ్ అని ఫైనాన్షియల్గా అసలు ఏమీ ఆలోచించకుండా నేనున్నాను అని చెప్పి, ఇంకా నా క్లాస్మేట్ సమీ అని ఉన్నాడు మేడం, ఆయన సార్కి ఇంట్రడ్యూస్ చేయడం, సార్కి ఈ కాన్సెప్ట్ నచ్చడం, సార్ ఇమ్మీడియట్గా ఆయనకి ఆడపిల్లలు ఎదగాలనేది చాలా ఇష్టం మేడం. చైర్మన్ సార్కి ఇప్పుడు ఇండియాలో 100 మెంబర్ మేడం, ఆయన డాక్టర్గా ఫేమస్, క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఏవిఎస్ సురేష్ సార్ అని. సడన్గా సార్ డిసిజన్ అనమాట. అయితే దృశ్య అనేది కూడా విజువలేషన్ కదా మేడం గారు, అంటే మనం చేసిన తర్వాత ఒక విజువల్ చూస్తాం, ఆ విజువల్ కోసం అని చెప్పేసి దృశ్య అని పెట్టాం మేడం. అలా దీని నామకరణం సెట్ అయింది. 1.5 year నుంచి రన్ అవుతుంది. సో యూజువల్గా అంటే పెట్టిన చాలా తక్కువ కాలంలోనే చాలా మంచి పేరు సంపాదించింది యాక్చువల్గా. సో చాలా అకాడమీస్ ఉన్నాయి. సో డిఫరెన్స్ ఏంటి మన అకాడమీకి బయట ఉన్న అకాడమీస్కి? చూడు మేడం, మన అకాడమీకు నేనే అంటే నాకు ఆ ధైర్యం ఉంది. నేను ఇలా ఒక పర్సనాలిటీని పేషెంట్గా చూపించగలుగుతాను, సెలబ్రిటీగా చూపించగలుగుతాను. అంటే వేరియేషన్ మేడం. ఒక ఫేస్లో ఒక పేషెంట్గా, ఒక నీరసమైన పేషెంట్గా ఎలా కావాలో, అలాగే ఒక సెలబ్రిటీగా ఎలా కావాలో, అదే పర్సనాలిటీ ఒక మోడల్గా కానీ, ఒక క్లాసికల్గా కానీ, ఇంత వేరియేషన్ అనేది నాకు ఆ టాలెంట్ ఉంది మేడం. అన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి మేడం. ఒకే పర్సనాలిటీ, ఇప్పుడు అందమైన పర్సనాలిటీలని చూపించడం కాదు మేడం, అది ఎలాంటి పర్సనాలిటీ, ఎలాంటి ఫేస్ వచ్చినా వాళ్ళని మనం ఆ లుక్లో చూపించగలగాలి. ఆ ట్రైనింగ్ అనేది నేను నేర్చుకొని ఉన్నాను ఫిలిం ఇండస్ట్రీలో, కాబట్టి నాకు అది హెల్ప్ అవుతుంది మేడం. కాబట్టి మన అకాడమీ స్పెషాలిటీ ఏంటంటే నేనే, నాకు ఆ న్యాచురాలిటీ కానీ, ఆ స్కిన్ టోన్ కానీ, ఆ బ్రైడల్ వేరియేషన్ కానీ, మోడల్ వేరియేషన్, ఇవి నేను నేర్పించగలుగుతాను. ఇది నాకు అలాగే 1కి 10 సార్లు వాళ్ళకు ఒక పేషెన్సీతో, వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే ఇప్పుడు 40 days తీసుకున్నాం మేడం, అనుకోకుండా సడన్గా వాళ్ళు ఒక 10-15 days ఎక్స్ట్రా పట్టవచ్చు. నేను దానికి పేమెంట్ ఏం తీసుకోను మేడం, వాళ్ళు రాగలిగితే చాలు. ఎందుకంటే వాళ్ళకు 40 daysలో అవ్వలేదు అనుకోండి, ఓ 15 days నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను మేడం. అంటే వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళకి ఆ టైమింగ్ సెన్స్ కానీ. మనం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి గంటలు మేకప్ చేయకూడదు.
40 మినిట్స్లో మేకప్ అయిపోవాలి, 40 మినిట్స్లో హెయిర్ అయిపోవాలి, 15 మినిట్స్లో శారీ ట్రాపింగ్, ఇలా ఒక టైమింగ్ సెన్స్ పెట్టుకొని నేర్పిస్తాను మేడం. ఓకే, ఇప్పుడు కూడా బయటి అకాడమీస్కి కంపారిజింగ్ అనేది కాదు మేడం, నా టాలెంట్ నాకు ఉంది, డెఫినెట్లీ. నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఒక సర్వీస్ ఉంది డెఫినెట్గా. అలాగే దీంతో పాటు వాళ్ళు నేర్చుకున్న తర్వాత నేను వాళ్ళకి ఆపర్చునిటీ కూడా ఇవ్వగలుగుతున్నాను మేడం. ఒక 90% ఓకే, వాళ్ళకి బ్రైడల్ వైజ్గా మన కంపెనీ బ్రైడల్ వైజ్గా కూడా హెల్ప్ చేస్తున్నాను. అలాగే రెండోది మనకు ఛానల్స్లో హెయిర్ స్టైల్స్ జాబులు, ఓకే. అలాగే అంటే మొత్తానికి దృశ్య మేకప్ అకాడమీకి మీరే అసెట్, ఎస్ మేడం. అంతేనా? సో కోర్స్ ఎటువంటి కోర్సులు ఉన్నాయి అకాడమీలో? ఇక్కడ ఒక 10 మేకప్స్ ఉంటాయి మేడం గారు. ఓకే, ఒక 15-20 హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అలాగే శారీ టాపింగ్, సౌత్ నార్త్ శారీ టాపింగ్. ఓకే, 10 మేకప్స్ అంటే స్కిన్ టోన్ మేకప్, పార్టీ పేర్ మేకప్, బ్రైడల్ మేకప్, మోడల్ మేకప్, ఫోటోషూట్ మేకప్, సెలబ్రిటీ మేకప్, అలాగే క్లాసికల్ మేకప్, గ్లాసీ మేకప్, ముస్లిం లుక్ ఒక మేకప్, క్రిస్టియన్ లుక్ ఒక మేకప్, ప్లస్ ప్రొడక్ట్ నాలెడ్జీ, బ్రష్ నాలెడ్జీ, ఇలాంటివన్నీ డిఫరెంట్ సార్. అండ్ ఎంత టైం కోర్స్, అంటే కోర్స్కి ఇంత టైం పీరియడ్ అని ఉంటుంది కదా, ఎంత అది? అది 40 డేస్ మేడం గారు. 40 డేస్. 40 డేస్ 60 డేస్ రెండు ఉన్నాయి మేడం గారు. మ్యాక్సిమం 40 డేస్కి అవ్వగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే కాదు అంటే 60 డేస్. టైమింగ్స్ ఎలా ఉంటాయి 40 డేస్ అంటే? మనకు మండే టు సాటర్డే వరకు క్లాసెస్ మేడం. మండే 10 టు మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6 దాకా మేడం. ఓకే, సో ఎవ్రీడే మండే టు సాటర్డే క్లాసెస్ ఉంటే ఒక సండే హాలిడే మేడం. సో యూజువల్గా అకాడమీ అంటే ఏంటంటే ఫీ స్ట్రక్చర్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎంత ఫీ ఉంటుంది? ఒక 5-6 అకాడమీలు తిరిగిన తర్వాత మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే 5-6 అకాడమీలు తిరిగిన తర్వాత ఎందులో తక్కువ ఉంటే అందులో జాయిన్ అవ్వడం సర్వసాధారణం. మీరైనా అలానే చేస్తుంటారు, నేనైనా అలానే చేస్తుంటారు. సో ఫీ అనేది ఎంత అఫోర్డబుల్గా ఉంది, మనకు అందుబాటులో ఉందా? ఏం లేదు మేడం గారు, ఫీజు అనేది అన్ని అకాడమీల కన్నా తక్కువే ఉంటుంది. అంటే నేను ఇవాళ మీడియాకి చెప్తున్నాను కదా అని వాళ్ళు కాంటాక్ట్ ఫోన్ చేసినా కూడా వాళ్ళకి నేను రీజనబుల్ పేమెంటే చెప్తున్నాను మేడం. మెటీరియల్కి ప్లస్ వాళ్ళు చేసే సర్వీస్కి మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, రెండోది ఇప్పుడు దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్? ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం. అదే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఫీజు ఇస్తున్నారో ఆ ఫీజులో దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మెయిన్ దృశ్య అకాడమీ సెంటర్లో ఉంది, మాదాపూర్లో ఉంది కాబట్టి చాలా హాస్టల్స్ ఉన్నాయి. దాంతో పాటు హాస్టల్స్ ఉన్నా మనం ప్రొవైడ్ చేస్తాం. చాలా మంది ఆడపిల్లలు చెల్లెళ్ళు చాలా మంది అడిగారు, అంటే వాళ్ళు వచ్చి వెతుక్కొని వాళ్ళు ఇబ్బంది పడేదానికంటే మన అకాడమీ పక్కనే మేడం గారు, అంటే మన అకాడమీకి సరౌండింగ్ పక్కల్లోనే ఒక హాస్టల్ అనేది క్రియేషన్ చేసి సో హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకు టైమింగ్ కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ లోకల్లో ఉన్న వాళ్ళు అంటారు, వాళ్ళకి అవుట్డోర్ నుంచి వచ్చిన హాస్టల్ అంటే లోకల్ ఉన్న వాళ్ళకి డిస్కౌంట్ చేస్తున్నాం అంతే మేడం. వాళ్ళు ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్ అనేది డిస్కౌంట్ చేస్తాను. మెటీరియల్స్ ఏమేమి వాడుతున్నారు? మ్యాక్, బాబీ బ్రౌన్, అర్మానీ, ధర్మా, క్రైలాన్, నార్స్, ఇప్పుడున్న అప్డేట్ ఏ ప్రోడక్ట్స్ కూడా అన్నీ మనం ట్రైనింగ్లో మనమే వాళ్ళకి ట్రైనింగ్ పాసిబిలిటీ చేస్తున్నాం మేడం. సో ఎంతమంది స్టూడెంట్స్ ఒక్క రోజులో ఎంతమంది స్టూడెంట్స్ మన అకాడమీలో అక్యుములేట్ అవ్వగలరు, అకామిడేట్ అవ్వగలరు? మ్యాక్సిమం చాలా పెద్దది, యాక్చువల్గా చూసాను, మనం టూర్ కూడా చేసాము. కానీ నేను మినిమం బ్యాచ్ ఒక 10-15 మెంబర్స్నే తీసుకున్నాను అంతే. అంటే 3-4 రూమ్స్ ఉన్నా కూడా మీరు 10 to 15 అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి మేడం. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తారు. వాళ్ళని నేను కమర్షియల్ కోసం ఆలోచిస్తే వాళ్ళకి నేను టైం ఇవ్వలేను. కరెక్ట్. పాపం వాళ్ళు ఎన్నో నేర్చుకుందామని వచ్చేసి వాళ్ళకి నేను టైం ఇవ్వనప్పుడు అంతమంది క్రౌడ్తో ఉంటే ఆ ఒక్కరోజుతోనే వెళ్ళిపోద్ది. అవును. అందుకనే 10 మెంబర్స్ ఆర్ బాగా అనుకుంటే 15 మెంబర్స్ పర్ మంత్ అయితే 10 మెంబర్స్ పక్కా. దాని తర్వాత ఇంకేదన్నా వాళ్ళు రిక్వెస్టింగ్ అంటే 5 మెంబర్స్. సో 1.5 year అని కదా, ఎంతమంది స్టూడెంట్స్ని ట్రైన్డ్ మేకప్ ఆర్టిస్టులుగా తయారు చేశారు? ఇప్పుడు 105 మెంబర్స్ అయితే వెళ్ళిపోయారు మేడం. 155 మంది సెంచరీ దాటేశారు. సెంచరీ దాటింది మేడం. ఓకే. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు అని విన్నాను. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అసలు ట్రైనింగ్ అయిన తర్వాత దృశ్య అకాడమీ నుంచి? అవును మేడం, అంటే నాకు స్టూడెంట్స్ ద్వారా అడగంగానే దీని మీద ఒక క్లారిటీ ఏంటంటే నాకు ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల సర్వీస్ ఉంది. డెఫినెట్లీ ఆ గ్యాలరీ చూస్తేనే మాకు అర్థమైపోతుంది. అంటే ఈ అంటే ఒక పర్సన్ సెలబ్రిటీ పేరు చెప్పండి, ఈ పర్సన్ దగ్గర నేను ఖచ్చితంగా మేకప్ వేసి ఉంటాను, అట్లీస్ట్ వెళ్ళుంటా, ఆ పర్సన్ని కలిసి ఉంటాను అన్న
ఇందులో ఉంది. అదే మేడం, అంటే ఇంకా వాళ్ళు నాకు ఇండస్ట్రీ సంబంధాలు ఉన్నాయి. నేను ఫస్ట్ కూడా చెప్పా కదా మేడం, ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళు ఒక నెలకి 50,000 ఎర్నింగ్ చేయాలనేది నా ఇష్టం అది. కాబట్టి వాళ్ళకి నేను ఏం చేశానంటే టీవీ షూట్స్లో హెయిర్ స్టైలిష్ మెంబర్షిప్ తీసుకున్నాం మేడం. ఒక 11 మెంబర్స్ తీసుకున్నారు. అలాగే ఈ ఛానల్స్లో హెయిర్ స్టైలిష్ మేకప్ ఆర్టిస్ట్కి ఒక ఛానల్స్లో, దాని తర్వాత బ్రైడల్స్కి పంపించడం. అట్లాగే ఈ బ్యూటీ సెలూన్ షాప్స్ ఉన్నాయి మేడం, ఓకే, దాంట్లో కూడా మేకప్ ఆర్టిస్ట్గా కూడా పెట్టాను మేడం. సో అంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా మీరే క్రియేట్ చేస్తున్నాము అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా, వాళ్ళ మీద అభిమానంతో, బట్ నాట్ అగ్రిమెంట్. అంటే వాళ్ళు చేయగలుగుతానంటే కంపల్సరీగా 90% నా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అట్ ప్రెసెంట్ దృశ్యం? 21 మెంబర్స్ ఉన్నారు మేడం. ఓకే, ఇప్పుడు 21 మెంబర్స్ ట్రైనింగ్ అవుతున్నారు మేడం. సో ఇంకేంటి నెక్స్ట్ గోల్ ఏంటండి అకాడమీ అయిపోయిన తర్వాత? నెక్స్ట్ ఒక డ్రీమ్ ఏంటంటే దృశ్య అనేది కాస్మెటిక్ మేకప్ దాంట్లో ఒక డ్రీమ్ వరల్డ్ అవ్వాలి. దాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వెళ్ళాలి. ఫ్యాషన్ ప్రపంచంలో భయం అనేది ఉండకూడదు. మేకప్ అంటే దృశ్యకి వెళ్తే మేము చేయగలుగుతాం, నేర్చుకోగలుగుతాం, మేము ఎర్నింగ్ చేయగలుగుతాం అని. నేను బాగా సంతోషపడ్డది ఏంటి మేడం అంటే, మన USA వాళ్ళు కూడా 3 నేర్చుకొని వెళ్ళారు మేడం. ఇక్కడ అమెరికా వెళ్ళారు, ఇక్కడ నుంచి 3 మేడం నాకు నేర్చుకొని వెళ్ళారు. అక్కడ వాళ్ళు చేస్తున్న మేకప్స్ అవన్నీ కూడా వాట్సాప్లో పెడుతున్నాను. కానీ ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటి మేడం అంటే, ఒక సెలబ్రిటీగా ఆ అమ్మాయి హాల్లో పెట్టుకున్నది మేడం అమెరికాలో నా ఫోటో, నేను ఇచ్చిన సర్టిఫికేషన్. సూపర్. అసలు ఆ థ్రిల్ నేను ఇప్పటికీ మర్చిపోలేము మేడం. వాళ్ళు ఒక సెలబ్రిటీ లాగా నేను సర్టిఫికేట్ ఇచ్చిన ఫోటో పెట్టుకున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయినా, మానసిక నాకు ఇంత ఇది ఉందని. ఆమెకు చాలా థ్యాంక్స్. అంటే లేదు సార్, నేను హ్యాపీ. ఇక్కడ $16 ఎంతో వస్తుందంట ఒక మేకప్కి. సక్సెస్గా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. మీరు అనుకున్న టైంలో నాకు ఈ మేకప్ నేర్పడం, నేను ఇక్కడ చాలా డిమాండ్ ఉంది సార్, ఇక్కడ చాలా పెద్ద పేరు ఉంది మేకప్కి, అందుకే మీరు నా సెలబ్రిటీ, అందుకని హాల్లో పెట్టాను. అది మాత్రం చాలా మంచి గుర్తింపు మేడం నా లైఫ్లో. అంటే నాకు ఒక స్థానం ఇచ్చిండ్రు కదా అని చాలా డెఫినెట్లీ. సో నిజంగానే స్టూడెంట్స్ కూడా చక్కగా అన్నయ్య అనుకుంటే ఆప్యాయంగా పలకరిస్తుంటారు. అండ్ టెస్టిమోనియల్స్ నేను తీసుకోవడం జరిగింది వాళ్ళవి, చాలా హ్యాపీగా ఉన్నారు. సో హ్యాపీయెస్ట్ స్టూడెంట్స్ యాక్చువల్గా. సో ఇంకా మీరు అన్నట్టు కాస్మెటిక్ వరల్డ్లో మీరు వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండాలి, రూల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.